బ్రేకింగ్ న్యూస్ పేలుళ్ల కుట్రపై లోతుగా దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ ఇవాళ కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఇద్దరిని ఎంక్వైరీ చేసేందుకు ఎన్ఐఏ సిద్ధం చేసింది. రహస్య ప్రదేశంలో విచారించేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సిరాజ్ కు పేలుళ్ల పదార్థాల సప్లైపై ఎన్ఐఏ ఆరా తీనున్నారు. సిరాజ్ వెనుక ఉన్న సూత్రధారుల కోసం ఫోకస్ చేశారు. పేలుడు పదార్థాలు ఎలా వచ్చాయి అనే కోణంలో ఎంక్వైరీ ఉండనుంది. విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వారమే విజయనగరంలోని 4 ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. స్లమ్ ఏరియాలో 4 చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేశారు. దిల్సుఖ్ నగర్, కోఠీలోని గోకుల్ చాట్ల తరహాలో పేలుళ్లకు ప్లాన్ చేసినట్లుగా ఈ విచారణలో తేలింది. ఇక మరోవైపు ఎన్ఐఏ అధికారులు విజయనగరం నుంచి విశాఖకు వెళ్లిపోయారు. సిరాజ్ సమీర్లను ఇవాళ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఎన్ఐఏ సిరాజ్ సమీర్లను ఈ రోజు కస్టడీలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ విచారిస్తే ఏ అంశాలపై విచారించే అవకాశం ఉంది? రాధిక, మనం చూసుకుంటే సిరాజ్ సమీర్ ఇద్దరికి కూడా ఇప్పటికే కోర్టు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. వారిద్దరు కూడా విశాఖపట్నం విశాఖపట్నం జైల్లో అయితే వాళ్ళిద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళిద్దరిని కస్టడీలోకి ఇవ్వమని నిన్ననే ఎన్ఐఏ వాళ్ళైతే కోర్టుని అయితే కోవడం జరిగింది. కస్టడీ పిటిషన్ కూడా వేశారు. అయితే నిన్న కోర్టు ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడంతో ఎన్ఐఏ అధికారులు విజయనగరం నుంచి మళ్ళీ విశాఖ వెళ్ళడం జరిగింది. అయితే విశాఖ నుంచి మళ్ళీ ఈ రోజు వాళ్ళిద్దరిని కస్టడీగా ఇచ్చినట్లయితే వాళ్ళిద్దరిని విజయనగరం తీసుకొచ్చి ఓ రహస్య ప్రాంతంలో అయితే వాళ్ళిద్దరినీ కూడా విచారణ చేయనున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అయితే సిరాజ్ని అనేక విషయాలపై విచారణ చేయనున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే విజయనగరం ప్రాంతవాసి అంటే సిరాజు ఇక్కడే స్థానికుడు అయినప్పటికీ కూడా ఇలాంటి విజయనగరం ప్రాంతంలో పేలుళ్ళకి ప్లాన్ చేయడం నిజంగా విచారణ మనం వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి పాయింట్ గా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సిరాజ్ ఎక్కడైతే నివసిస్తున్నాడో అక్కడ కాకుండా సిరాజ్ మరొక ఇల్లు అద్దెకి తీసుకున్నట్లు మనకు తెలుస్తోంది. విజయనగరంలోనే అక్కడ పేలుడు పదార్థాలన్నింటినీ దాచి ఉంచినట్లు తెలుస్తోంది. అయితే పేలుడు పదార్థాలన్నీ కూడా ఎక్కడి నుంచి ఆయన సేకరిస్తున్నాడు? కేవలం ఆన్లైన్ లోనే సేకరించారు, లేదంటే ఇంకెవరైనా ఆయనకి సరఫరా చేస్తున్నారా, లేదంటే ఏదైనా పార్సిల్ డెలివరీ ద్వారా ఆయన తీసుకొస్తున్నాడు అనేది ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా విపరీతమైన పేలుడుని అయితే సిరాజ్ ఇప్పటికే ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. విజయనగరంలో 4 ప్రాంతాల్లో ఆయన పేలుడికైతే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఏదైతే హైదరాబాద్ గతంలో మనం దిల్సుఖ్ నగర్ కావచ్చు, కోటిలోని గోకుల్ చాట్ ప్రాంతాల్లో ఎటువంటి పేలుడికైతే ప్లాన్ చేశారో ఇప్పుడు సేమ్ విజయనగరంలో కూడా అలాంటి పేలుడికి అక్కడ మనం చూసుకున్నట్లయితే గోకుల్ చాట్ వద్ద కుక్కర్ ద్వారా పేలుడికైతే అప్పుడులో పేలుడు జరిగాయి. అయితే ప్రస్తుతం టిఫిన్ బాక్స్ ద్వారా విజయనగరంలో 4 ప్రాంతాల్లో టిఫిన్ బాక్సుల ద్వారా పేలుడికైతే ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తోంది. బలమైనటువంటి పేలుడు పదార్థాలు అందరిలో పెట్టడానికి సిద్ధమైనట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఇప్పటికే దాని గురించి సంబంధించి యూట్యూబ్ ద్వారా కోచింగ్ కూడా తీసుకున్నట్లు మనకు తెలుస్తోంది. సిరాజు సౌదీ అరేబియా ఇప్పటికే 3 సార్లు గత 6 నెలల్లోనే 3 సార్లు వెళ్ళినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా అంటే సిరాజ్ ఇంకెవరైనా ప్రభావితం చేశాడా విజయనగరంలో? ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సిరాజ్ విజయనగరంలో ఉండి విజయనగరంలో పేలుడికైతే ప్లాన్ చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా అసలు సిరాజ్కి ఈ ఉగ్రవాద భావజాలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, సిరాజ్ ఎవరి ద్వారా ప్రభావితం అయ్యాడు, సిరాజ్ ఇంకెవరైనా ప్రభావితం చేశాడా, ముఖ్యంగా నిధుల సమీకరణ ఏ విధంగా వస్తుంది, సిరాజ్ ట్యాబ్ కావచ్చు, అదేవిధంగా మొబైల్ ఫోన్ కావచ్చు, ఈ రెండింటిలో కూడా విలువైన సమాచారం ఉందని ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిరాజ్ కస్టడీకి ఇచ్చిన తర్వాత అటు మొబైల్ కావచ్చు, ట్యాబ్ 2 ఓపెన్ చేయించి ఆ విలువైన సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పక్కనే విశాఖపట్నం ప్రాంతం ఉండడం, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ రీసెంట్ గా ప్రారంభం కావడం మనం చూసుకోవచ్చు. నిర్మాణం కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి విజయనగరంలో ఉగ్ర పేలుళ్లకి సంబంధించి ఇలాంటి ఆధారాలు దొరకడం నిజంగా కలకలం రేగుతోంది. అటు జిల్లా వాసులంతా కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు మనం చూసుకున్నట్లయితే నిన్న అటు సిరాజ్ తండ్రి రెహమాన్ కావచ్చు, అదేవిధంగా సిరాజ్ సోదరుడు ఎస్టీఎఫ్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే సిరాజ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా పంపించడం జరిగింది కోచింగ్ సంబంధించి. ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరిని నిన్న ఎన్ఐఏ పోలీసులు కావచ్చు, లోకల్ పోలీసులు ఇద్దరు కూడా విచారణకు పిలిపించారట. ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి డీటెయిల్స్ తో కుటుంబ సభ్యులందరూ కూడా పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రావాలని చెప్పి వాళ్ళని పిలవడం జరిగింది. కాసేపు వాళ్ళని ఎన్ఐఏ పోలీసులు విచారించారు, ఆ తర్వాత లోకల్ పోలీసులు కూడా విచారణ జరిగింది. అయితే విచారణలో వాళ్ళని ఎటువంటి విషయాలను అడిగి తెలుసుకున్నారనే విషయాలు అయితే ఇంకా బయటికి రావాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు పోలీసులు బయట పెట్టినటువంటి అంశం కూడా నెలకొంది. కాబట్టి రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా పూర్తి విషయాలు ఏ విషయాలు అసలు నివేదికలో రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం
అవసరం ఉంది. అయితే ఎన్ఐఏ పోలీసులు ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విజయనగరం రావడం, ఆ తర్వాత కస్టడీ పిటిషన్ వేయడం, ఎట్టి పరిస్థితుల్లో వారిని విచారించాలి, ఎంత త్వరగా విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి. ఎందుకంటే వారు కేవలం విజయనగరం ప్రాంతంలోనే పెళ్లిలకు ప్లాన్ చేయలేదు. విజయనగరంలో సక్సెస్ అయితే గనక హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున పేలులకు ప్లాన్ చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వాళ్ళు రిహార్సల్స్ కూడా, ఈ పెళ్లికి సంబంధించి రిహార్సల్స్ కూడా చేసినట్లయితే మనకి ఖచ్చితమైన సమాచారం అంతుంది. కాబట్టి ఇప్పటికే వాళ్ళు పక్కా ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు ఇంకెక్కడైనా ప్లాన్ చేశారు, ఎవరైనా ప్రభావితం చేసి వారికి ఏమైనా పేలులకు సంబంధించి ఈ యొక్క వర్క్ ని అప్పచెప్పారు. ఎందుకంటే మొత్తం వీళ్ళందరూ కూడా సిరాజ్ సమీర్ ఇద్దరే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా 6 ఏదైతే సౌదీ అరేబియా ఉగ్ర సంస్థ సంబంధించి మొత్తం 6 వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడినట్టు మనకు తెలుస్తుంది. వీరందరికీ కూడా ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. హైదరాబాద్ లో 3 రోజులు కలిసి ఉన్నారు. ఆ 3 రోజులు కూడా ఎటువంటి చర్చలు జరిపారు, ఎక్కడెక్కడ ప్లాన్ చేశారు, ఎటువంటి పేలుడు పదార్థాలు వినియోగించనున్నారు, వీళ్ళు పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీరి ముగ్గురికి అసలు ఏ విధంగా ప్రభావితం అయ్యారు. ఎందుకంటే అందరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా సిరాజ్ కూడా ఇక్కడే 2017లో కొత్త వలసలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసిన సందర్భం ఉంది. ఒక 3-4 ప్రైవేట్ జాబులు కూడా ఆయన చేశారు. తర్వాతనే ఆయన హైదరాబాద్ కోచింగ్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ సమీర్ తో పరిచయం ఏర్పడటం, అసలు సమీర్ తో పరిచయం ఎలా ఏర్పడింది, వీరిద్దరూ ఏ విధంగా కలుసుకున్నారు, ఎక్కడ కలుసుకున్నారు, వీరిద్దరిని కలిసి ప్రభావితం చేసింది ఎవరు అనే మొత్తం ఆధారాలని కూడా సేకరించే అవకాశం అయితే కనిపిస్తోంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివశంకర్.